అసలు మనం నిస్వార్థంగా ప్రతిఫలాపేక్ష లేకుండా చేసేదే కదా సేవంటే. అలా అనుకుంటే మరి తనలాగే చేసింది. 30 సంవత్సరాల పైన మనస, వాచ, కర్మణ వారి నుంచి ఒక్క మంచి మాటైనా ఆశించకుండా రోజులో 24 గంటలు ఆ ఇంటికే అంకితమైపోయింది. లాభం తనేమీ ఆశించదు కానీ నిజంగా లాభపడింది వాళ్ళు. తనకేం అక్కర్లేదు. కానీ అంతస్తుల మీద అంతస్తులున్న వాళ్ళే తన వల్ల మరో అంతస్తుకు ఎదగగలిగారు. పంచభక్ష పరమాన్నాలు పళ్ళెల్లో నిండుగా ఉన్న వాళ్లే తన వల్ల మరో పిండి వంట వడ్డించుకోగలిగారు. తను చేసింది సేవే అయితే అది నిజంగా చేరవలసిన వారికి పూర్తి కథ చేరిందా? కోసం మా ఛానల్ని విజిట్ ఎండలో చేయండి. వానలో నచ్చితే తడుస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట కొట్టారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ కథల్ని మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదా మరి.